హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ గురించి నేను వివరిస్తాను. అయితే క్లియర్గా అనేది ఒకసారి గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అంటే మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఏ విధంగా చేసుకోవాలి, మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ చేశాను, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా పోస్ట్ ఉన్నాయని కూడా మనకి అడిగారన్నమాట. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గానే ఇస్తాను. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు క్లియర్గా అనేది నేను వెబ్సైట్ ద్వారా క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని నేను మీకు అనేది అందించాలని ఇక్కడ చూస్తాను. ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకునేసరికి ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ నేను క్లియర్గా ఇది ఎక్కడ ఉందని కూడా క్లియర్గానే చూపిస్తాను. ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే చూసారు కదా. ఇక్కడ 4/12/2024 అంటే ఇక్కడ చూడండి 17th డాక్యుమెంట్ అనేది కింద డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను క్లియర్గా అనేది చూపిస్తాను. ఎందుకంటే ఎటువంటి ఫేక్స్ ఉండదు కదండి, క్లియర్గా అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ బోర్డ్ అంటే మనకి NFDP నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇక్కడ చూడండి క్లియర్గా హైదరాబాద్లో ఉందండి. మనకి పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లో ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మనకు పోస్టింగ్ అనేది ఇస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే December 17th రోజు మనకి ఇంటర్వ్యూ అనేది 9th వరకు 9:30 నుంచి స్టార్ట్ అవుతుందని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అయితే ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డీటెయిల్స్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూడండి. అయితే ఇక్కడ 2 రకాల ఇంటర్వ్యూ చేస్తున్నారండి. ఒకటి పైన ఉన్నటువంటిది, 2 కింద. ఇదేంటంటే ఇక్కడ పొజిషన్ ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనేది ఈ పై అడ్రస్ అండి. ద క్యాండిడేట్ అటెండ్ ద వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫాలోయింగ్ పోస్ట్స్ కన్సల్ట్ NFDP హైదరాబాద్ షుడ్ ప్రజెంట్ దెమ్సెల్ఫ్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ అనేది క్లియర్గా అనేది మనం అక్కడికి వెళ్ళిపోయి 17th రోజు మనకు ఈ ఫస్ట్ ఉన్నటువంటి అడ్రస్ ద్వారా మనకి వెళ్తే వీక్ సంబంధించినటువంటి హైదరాబాద్లో లొకేషన్ ఉన్నటువంటి జాబ్స్ అనేది ఇక్కడ ఢిల్లీలో ఒక పోస్ట్ ఉందండి. ఆ ఢిల్లీ ఉన్నటువంటి పోస్టుకు ఈ సెకండ్ అడ్రస్కి అనేది ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాల్సి అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ క్లియర్గా చూడండి. ఇంకా విషయాన్ని కూడా ఇక్కడ టెక్నికల్ తర్వాత కన్సల్టెంట్ గ్రేడ్ 1 సంబంధించిన పోస్ట్ ఒకటి, ఇన్సూరెన్స్ గ్రేడ్ పోస్ట్ ఒకటి, అదేవిధంగా AAH QTLకి సంబంధించినటువంటి పోస్ట్ 2, హిందీకి సంబంధించిన పోస్ట్ ఒకటి, FIDF మానిటరింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ ఒకటి. ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ పోస్టుకు మాత్రం ఇక్కడ చూడండి ఢిల్లీలో పొజిషన్ ఉంటుందని కూడా మెన్షన్ అనేది చేశారు. అదే కూడా ఇప్పుడు సెకండ్ చెప్పినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ప్లేస్ అన్నమాట. ఇక్కడ మన ఫస్ట్కి సంబంధించిన పోస్ట్ చూసుకున్నట్టయితే మొత్తం 5 పోస్టులకు గాను మనకు హైదరాబాద్లో ఉంటాయి. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి MFDP సంబంధించినటువంటి అడ్రస్కి అనేది మనం వెళ్ళాల్సి అనేది ఉంటుంది. ఇక్కడ పోస్టుకు సంబంధించినటువంటి ప్రతి పోస్టుకు వేరువేరుగా మనకు క్వాలిఫికేషన్ అనేది ఉంది. ఎవరైనా డిగ్రీ చేసిన క్యాండిడేట్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పోస్టుకు సంబంధించిన వివరాలు కూడా నేను క్లియర్గా అనేది చూస్తాను. ఫాస్ట్ అనుకుంటున్నారు కానీ మనకు వీడియో అనేది క్లియర్గా అనేది అందరూ మెల్లగా చెప్తా లేట్ అవుతుంది, లెంత్ అవుతుంది అంటున్నారు కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. ఓకే, 45 years ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 53,000 రూపీస్ అనేది శాలరీగా ఇక్కడ మెన్షన్ అనేది చేస్తారు. మాస్టర్ డిగ్రీ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఈ పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనకి డిగ్రీకి సంబంధించినటువంటి పోస్ట్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నేను క్లియర్గా నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ పోస్ట్ కన్సల్టెంట్ గ్రేడ్ 1 టెక్నికల్కి సంబంధించినటువంటి డివిజన్లో ఇన్సూరెన్స్ చేసినటువంటి క్యాండిడేట్కి సంబంధించినటువంటి అర్హత చూసుకున్నట్లయితే డిగ్రీ యూనివర్సిటీ అంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ చేసిన క్యాండిడేట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 53,000 రూపాయల శాలరీ ప్లస్ ఇన్సెంటివ్గా 3,000 రూపాయల శాలరీ అనేది కూడా ఎక్స్ట్రా అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ క్లియర్గా అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి సంబంధించిన క్లియర్గా అనేది మీరు అక్కడికి వెళ్ళి అనేది చూసుకోండి. అదేవిధంగా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఒక్కొక్క ప్రొఫైల్కి ఒక్కొక్క జాబ్కి సంబంధించిన ప్రొఫైల్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ PG చేసిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. చూడండి, హిందీకి సంబంధించిన పోస్టు ఇట్లా క్లియర్గా అనేది ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది సర్టిఫికేట్ తోటి. ఆ సర్టిఫికేట్ సంబంధించినటువంటి అడ్రస్ కూడా నేను క్లియర్గా చెప్పాను కదా, ఆ అడ్రస్కి అనేది క్లియర్గా అనేది ఏంటంటే వెళ్ళండి, అక్కడ ఇంటర్వ్యూ అనేది
జరుగుతుంది. ఫస్ట్‌లో ఉన్నటువంటి అడ్రస్‌కి మనం ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాల్సి అనేది ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినటువంటి ఫస్ట్ బిల్డింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ బోర్డ్ ఫిష్ బిల్డింగ్ పిల్లర్ నెంబర్ 235 ఇక్కడ చూడండి క్లియర్‌గా అనేది. ఈ అడ్రస్‌కి అనేది మనం వెళ్తే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే అక్కడికి వెళ్తే మనకి ఇంటర్వ్యూ అనేది చేయడం అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి దాని తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళు కూడా కాల్ చేసి ఇస్తామని కూడా మనకు మెన్షన్ అనేది చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లోకల్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అనేది వెళ్ళండి. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అనేది ఇంటర్వ్యూకెళ్ళి సాలరీ అనేది మనకు హయ్యర్ పొజిషన్ ద్వారా 53,000 రూపీస్ అంటే హయ్యర్ ఎక్కువ పొజిషనే కదండీ. అయితే మనకు ఖచ్చితంగా అర్హత కలిగిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తుంది ఏంటంటే డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే డిగ్రీ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి డిపార్ట్మెంట్ ఎక్కడికెళ్ళాలి ఏమి అనేది తెలియదు కాబట్టి ఖచ్చితంగా అనేది మన ఛానల్ అనేది ఫాలో కండి. ఖచ్చితంగా ఏదో ఒక దానిలో ఏదో ఒక ప్లేస్‌లో అనేది మనకు జాబ్ ప్రొఫైల్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.